ఆ రోజు యోబు జీవితంలో ఉన్న దేవుడే ఈ రోజు నువ్వు నేను కూడా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఉన్నాడు. మనకి కష్టమని దేవునికి తెలుసు, మనము ఇంకా పరిగెత్తలేమని తెలుసు, ఈ విశ్వాస యాత్రలో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేమని తెలుసు. కానీ యాకోబు కూడా ఆశీర్వాదం పొందడానికి ఒక రాత్రంతా దేవుడితో పెనుగులాడుతూ వచ్చాడు. యాకోబుకి సంపద తక్కువ? యాకోబుకి తనకి ఆస్తి లేదా? ఎంతో ఆస్తుంది. ఆశీర్వాదం కొరకు క్రైమ్ చెల్లించకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? క్రైమ్ చెల్లించకపోతే, వెల చెల్లించకపోతే ఎలా దేవుడిని ఆశీర్వదిస్తాడు? ఈ కష్టమైన పరిస్థితుల్లో నువ్వు దేవుని ఎంతగా ఆనుకుంటున్నావో దేవునికి తెలియాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూశారు కదా. మరణిస్తే నరకానికి వెళ్తానని జీవిస్తున్నాను. ఎంతో మంది ఎన్నోసార్లు మాట అనుకునిండొచ్చు. ఆ విషయానికి వస్తే నా జీవితంలో నేను కూడా చాలా సార్లు అనుకున్నాను, మరణిస్తే అయిపోతుంది కదా, చనిపోతే అయిపోతుంది కదా, ఎందుకు బ్రతికుండడం అని. నేను వెళ్తున్న మార్గాల్లో ఉన్నప్పుడు నిజంగా ఎన్నోసార్లు అనుకున్నాను. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు కనికరించి ఆయన మాట్లాడుతూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ రోజు ఆ పరిస్థితులు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు. ఇవి నా మాటలు కాదు, దేవుడు మీతో పలుకుతున్న మాటలు. నిజమే, మన జీవితంలో మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి, కష్టాలని బట్టి, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో అప్పుల బాధలు, అవమానకరమైన పరిస్థితులు, చేయకపోయినా ఎంతో మంది వేస్తున్న నిందలు, అవమానాల్ని బట్టి ఎందుకు నా జీవితం, మరణిస్తే అయిపోతుంది కదా అని ఎన్నో సార్లు మనం అనుకునింటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతో మంది భక్తులు ఎన్నో కష్టాల గుండా వెళ్తూ వచ్చారు. బైబిల్ మొత్తము మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ప్రాముఖ్యంగా మనందరికీ కూడా కనిపిస్తాడు. అతని పేరు యోబు. అతని పేరు మీద దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక గ్రంథమే రాయించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే ఈ రోజు నువ్వు నేను వెళ్తున్న పరిస్థితులు అతని కంటే ఎక్కువైన పరిస్థితులు కాదు అని దేవుడు మనకి జ్ఞాపకం చేయడానికి. ఎందుకంటే యోబు ఎంతో ధనవంతుడు, యథార్థవంతుడు, చెడుతనం అసహించుకునేవాడు. ఆత్మీయతలో కానీ, భౌతికంగా కానీ, ఆర్థికంగా కానీ ఏ విషయంలో కూడా లోటు లేని వ్యక్తి, ఉన్నతంగా ఆశీర్వదించబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఒకే ఒక్క రోజు తలకిందులైపోయింది. ఒక రోజు వార్త వచ్చింది, తన పిల్లలు మరణించారని, తన ఆస్తి పోయిందని, తన సంపద పోయిందని, తన పశువులు పోయాయని. ఎవరూ కూడా వినకూడనిటువంటి ఒక వార్తను వింటూ వచ్చాడు. గుండె బద్దలైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే ఈ పరిస్థితిని తీసుకొచ్చింది సాతాను, కానీ దేవుని పర్మిషన్ తో వచ్చాడు కదండి. ఎందుకంటే దేవుడే ఈ విషయము ఎందుకు యోబు జీవితంలో తీసుకొచ్చాడు అని మనం ఆలోచిస్తే, మొదటిగా యోబుని దేవుడు ఆశీర్వదించడానికి. యోబు గ్రంథం చివరికి వస్తే మనకు తెలుస్తుంది, యోబు రెండంతలుగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. బైబిల్లో ఎన్నో కష్టాలు పడుతూ వచ్చిన ఎంతో మంది భక్తులు కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడుతూ వచ్చారు. మన జీవితంలో ఆశీర్వాదం కావాలంటే అది ఉచితంగా దొరకదండి. రక్షణ మాత్రమే ఉచితం. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సాల్వేషన్ దేవుడు ఆయన క్రయం చెల్లించి మనకు ఉచితంగా ఇచ్చాడు. కానీ ఆశీర్వాదం అనేది ఉచితం కాదు. యూ హ్యావ్ టు పే సమ్ ప్రైస్ ఫర్ ఇట్. నువ్వు కొంత ప్రైజ్ ని దానికి కొంత వెల నువ్వు దానికి చెల్లించాలి. వెల చెల్లించినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. యోబు జీవితంలో యోబు వెల చెల్లిస్తూ వచ్చాడు. యోబు అన్నాడు, నేను పుట్టకపోయింటే బాగుండేది, నేను పుట్టిన దినము లేకపోయింటే బాగుండేది, గర్భంలోనే నేను చనిపోయింటే బాగుండేది అని తన జీవితంలో ఎంతగానో వేదన పడుతూ వచ్చాడు. తన జీవితంలో సంపద పోయిందంటే మరలా సంపాదించుకోవచ్చు, తనకి పెద్ద అవసరము, తను పెద్ద బాధపడేవాడు కాదేమో. తన ఆస్తిపాస్తులు పోయాయంటే తను పెద్ద బాధపడేవాడు కాదు. కానీ తన రక్తము పంచుకొని పుట్టిన తన పిల్లలు మరణించారంటే ఏ తల్లిదండ్రులకైనా కూడా ఎంతో బాధ కదండి. అలాంటి బాధ యోబు వెళ్తూ వచ్చాడు. అంతేకాదు, నాతో పాటు జీవిస్తుంది అని అనుకున్న తన లైఫ్ పార్ట్నర్, తన భార్య కూడా తనని ఎన్నో మాటలు మాట్లాడుతూ వచ్చింది. దేవుని దూషించి మరణమైపో అని ఒక ఉచిత సలహా ఇచ్చింది. కానీ యోబు తన జీవితంలో దేవుణ్ణి ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా యోబు దేవుణ్ణి ఎక్కడా కూడా దూషించలేదు. యోబు ఎలాంటి జీవితం కలిగిన వాడో దేవునికి తెలుసు. కాబట్టే దేవునికి తెలుసు యోబు జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడని. అందుకనే దేవుడు అపవాదిని యోబును పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఈరోజు ఒకవేళ మరణిస్తే బాగుండు అన్న పరిస్థితిలో నువ్వు ఉంటే, ఈరోజు దుఃఖకరమైన పరిస్థితుల్లో నువ్వు ఈ వీడియో చూస్తున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. యోబు కంటే కష్టమైన పరిస్థితులు మనకు రాలేదు కదా. అంతేకాదు, ఒకవేళ వచ్చినా కూడా ఆ రోజు యోబు జీవితంలో ఉన్న దేవుడే ఈరోజు నువ్వు నేను కూడా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఉన్నాడు. ఆ రోజు యోబుని కష్టాల నుంచి గట్టెక్కించిన దేవుడు ఈరోజు మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆయనని దేవుడు ఆశీర్వదించడానికి కష్టాలకి అప్పగిస్తూ వచ్చాడు. రెండోది,
దేవుడు దేవుడు మహిమపరచబడ్డానికి యోబుని కష్టాలకు అప్పగిస్తూ వచ్చాడు. మనం చాలా సార్లు మన జీవితంలో దేవుడు మహిమపరచబడ్డానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు మహిమపరచబడాలంటే ఎలా మహిమపరచబడతాడు? కొన్ని కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తేనే నీకు దేవునికున్న కనెక్షన్ ఏంటో అర్థమవుతుంది. కొన్ని కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తేనే నువ్వు దేవునితో ఎలా సహవాసం కలిగి ఉన్నావో ఇతరులు చూస్తారు. మనకి తెలుసు యేసు ప్రేమించిన లాజరు అని రాయబడుతూ వచ్చింది. యేసు ప్రేమించిన లాజరు చనిపోతే దేవుడు ఆలస్యం చేశాడు. అందరూ అనుకున్నారు దేవుడు ప్రేమించాడు కదా, వారి కుటుంబం అంటే దేవునికి ఎంతో ఇష్టం కదా, మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఎందుకంటే లాజరు కుటుంబం ద్వారా, లాజరు జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరణించిన వారిని తిరిగి లేపే దేవుడు అని లాజరు జీవితంలో దేవుడు రుజువుపరుచుకుంటూ వచ్చాడు. అలాంటి అద్భుతం చేయడానికి కొంత కష్టమైనప్పటికీ కూడా దేవుడు ఆ పరిస్థితి అనుమతిస్తూ వచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనకి కష్టమని దేవునికి తెలుసు. మనము ఇంకా పరిగెత్తలేమని తెలుసు. ఈ విశ్వాస యాత్రలో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేవని తెలుసు. కానీ దేవుడు తన మీద విశ్వాసం ఉంచాలని తన బిడ్డలకు నేర్పిస్తూ ఉన్న ఈ సందర్భంలో అలాంటి పరిస్థితులు నీకు అప్పగిస్తాడు. యాకోబు కూడా ఆశీర్వాదం పొందడానికి ఒక రాత్రంతా దేవుడితో పెనుగులాడుతూ వచ్చాడు. యాకోబుకి సంపద తక్కువ? యాకోబుకి తనకి ఆస్తి లేదా? ఎంతో ఆస్తి ఉంది. తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒక రాత్రి దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు. ఏమని? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడ నుంచి వెళ్ళను అని దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు. తుంటినరము విరగొట్టబడ్డానికి కూడా యాకోబు ఇష్టపడుతూ వచ్చాడు ఆశీర్వాదం కొరకు. మరి ఆశీర్వాదం కొరకు క్రయం చెల్లించకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? క్రయం చెల్లించకపోతే, వెల చెల్లించకపోతే ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? నీ కష్టమైన పరిస్థితుల్లో నువ్వు దేవుని ఎంతగా ఆనుకుంటున్నావో దేవునికి తెలియాలి కదా. దేవునికే కాదు, మనుషులకు కూడా తెలియాలి. నీ దేవుడు నీ జీవితంలో ఎలాంటి స్థానంలో ఉన్నాడో మనుషులందరికీ తెలియాలి. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అంతేకాదు ఆశీర్వాదం రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు జీవితంలో కూడా ఎక్కడో ఎవరికి తెలియని, తన ఊరు కాదు, తన దేశం కాదు, తనకి తెలియని మనుషుల మధ్యలో కొన్ని సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. యవనస్తుడుగా, తల్లిదండ్రులు లేకుండా యవనస్తులు జీవించలేరు, చాలా కష్టం. తల్లి మరణించింది, తండ్రి దూరం అయిపోయాడు, తన తమ్ముడు లేడు, ఒంటరైపోయాడు వేరే దేశంలో. కానీ దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. తను ఒంటరి అయిపోయినప్పటికీ కూడా, అందరూ తనని విడిచిపెట్టినప్పటికీ కూడా, తన అన్నదమ్ములు అందరూ కలిసి తను మోసం చేసినప్పటికీ కూడా, తనను అమ్మి వేసినప్పటికీ కూడా తను ఒకవైపే దృష్టించాడు, యేసు వైపు దృష్టించాడు. దేవుణ్ణి చూశాడు. ప్రభువా నువ్వు ఉన్నావు నాకు చాలనుకున్నాడు. ఆశీర్వాదం కొరకై వెల చెల్లించాడు. ఒక దేశానికి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిలవబెడుతూ వచ్చాడు. అంతేకాదండి, యోసేపు ఆశీర్వదించబడ్డాన్ని బట్టి తన కుటుంబాన్ని పోషించుకోగలిగాడు. యోసేపు ఒక్కడు కష్టపడ్డాన్ని బట్టి తన కుటుంబాన్ని పోషించుకోగలిగాడు. ఈరోజు ఎక్కడైనా కూడా మనం కష్టపడుతున్నామంటే ఆశీర్వాదం మనకే కాదండి, మన కుటుంబానికి కూడా ఆశీర్వాదం వస్తుంది. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హాగరు జీవితంలో కూడా, హాగరు అరణ్యంలో ఇష్మాయేల్ని పెట్టుకొని ఉన్నప్పుడు హాగరు యొక్క స్వరము ఎవ్వరు వినలా. అరణ్యంలో ఉంది, ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అబ్రహాం అయితే కొన్ని నీళ్ళు ఇచ్చి పంపించాడు. కానీ దేవుడైతే ఒక నీటి ఊటను హాగరు కుమారుడి కోసము అరణ్య మార్గంలో దేవుడు సృష్టిస్తూ వచ్చాడు. నేను కూడా నా జీవితంలో వెళ్తున్న పరిస్థితుల్లో, అరణ్య పరిస్థితుల్లో దేవుడు నన్ను ఒక మాటతో ఆదరిస్తూ వచ్చాడు. యోహాను అరణ్యంలో ఉన్నప్పుడు ఆత్మలో బలపరచబడ్డాడంట. అరణ్య ప్రాంతాల గుండి రోజు నువ్వు వెళ్తున్నట్లయితే భౌతికమైన ఆశీర్వాదమే కాదు, ఆత్మలో కూడా నువ్వు ఆశీర్వాదం ఆత్మలో కూడా నువ్వు బలం పొందినట్లు, ఆత్మలో ఆత్మీయమైన కార్యములు చేస్తూ ఆయన రాకడ కొరకే సిద్ధపడినట్లు దేవుడు అరణ్య ప్రాంతాలు కొన్నిసార్లు తీసుకువెళ్తాడు. అంత మాత్రాన కృంగిపోతే, అంత మాత్రాన నిరాశ చెందితే మనము ఎలా జీవించగలం? అంత మాత్రాన మరణిస్తే ప్రశాంతంగా ఉంటదని అనుకుంటే ఎట్లా? ఏలియా కూడా బదరీ వృక్షం కింద కూర్చొని ఎంతో బాధపడ్డాడు, నిరాశపడ్డాడు, చనిపోవాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఏలియాను అందుకోసం సృష్టించలేదు. ఈరోజు నువ్వు నేను సృష్టించబడ్డామంటే ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్. అదేదో అలా జరిగిపోయింది కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి నీ పట్ల, నా పట్ల ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది. ఏ వ్యక్తిని కూడా దేవుడు ఊరికే సృష్టించలేదు. ఏ వ్యక్తిని కూడా దేవుడు అనవసరంగా సృష్టించలేదు. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ కుటుంబం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అంత మాత్రాన కొన్ని కష్టాలు వచ్చినప్పుడు చనిపోతానని అనుకుంటే ఎలా కుదురుతుంది కదా? ఈ రీతిగా బైబిల్లో ఎంతో మంది భక్తుల ద్వారా దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మరణించాలని అనుకున్నారేమో,
ఒకవేళ ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు అని ఆలోచిస్తున్నావేమో, దేవుడు నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు. రెండవదిగా నిన్ను రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు. మూడవదిగా నిన్ను విశ్వాసములో వృద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. నాలుగవదిగా భౌతికమైన ఆశీర్వాదమే కాదు, ఆత్మలో నువ్వు బలము పొందడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు కదా. ఒకవేళ నిరాశలో నిస్పృహలో ఉన్నట్లయితే ఈ రోజు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నాడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని వింటున్నాడు. నీ రూమ్ లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నావేమో, ఈ రోజు బాధపడుతున్నావేమో, నాకెవరూ లేరు, నా పరిస్థితి ఎవరు చూస్తారని బాధపడుతున్నావేమో, ఒంటరి వాడని అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, ఎవరు నన్ను పైకి లేవనెత్తుతారని బాధపడుతున్నావేమో. దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు. అయితే కొంత సమయము ఓపిక పట్టండి. ఎందుకంటే ప్రతి దానికి కూడా, భూమి మీద జరిగే ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. సూర్యుడు అస్తమించాలంటే ఒక సమయం ఉంది, సూర్యుడు ఉదయించాలంటే ఒక సమయం ఉంది, వర్షం పడ్డానికి ఒక సమయం ఉంది, ప్రతి కాలం ఉంది. వర్షాకాలం ఉంది, ఎండాకాలం ఉంది, చలికాలం ఉంది. అలానే నీ కాలం వచ్చే వరకు వేచియుండు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నిన్ను దేవుడు సృష్టించాడు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకొని భూమి మీద పంపించాడు. యోబు జీవితం మనకు నిదర్శనం, యోసేపు జీవితం నిదర్శనం, యాకోబు జీవితం నిదర్శనం. ఎంతో మంది భక్తుల యొక్క జీవితాన్ని దేవుడు మన కోసము రాయించాడు. అవి మనకి ఆశీర్వాదము కలుగునట్లుగా, మనకి పురికొల్పు కలిగించినట్లుగా దేవుడు మన జీవితం కొరకై పరిశుద్ధాత్మ గ్రంథంలో ఆయన లిఖితపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రతిదినము బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, నిరాశ పడకుండా దేవుని కొరకు కనిపెడుతూ, పరిస్థితుల వైపు చూడొద్దండి. ఒకవేళ నీ జీవితంలో పరిస్థితుల వైపు చూస్తే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు. యేసు వైపు చూడు, నీకు అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తాయి. నీ భారం నువ్వు భరించాల్సిన అవసరం లేదు. నీ భారం యెహోవా మీద వేస్తే ఆయన నిన్ను ఆదుకుంటాడు, సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. వారు ప్రార్థించు ఉండగా చక్కగా పో మార్గాన్ని ఆయన వారికి చూపిస్తూ వచ్చాడంట. నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో దేవుడు ప్రతి మార్గాన్ని కూడా సరళం చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు వేచి ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక ఉద్దేశంతో జన్మింపజేస్తూ వచ్చాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రతి దినము ప్రార్థిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.